సర్వేయర్లకు లైసెన్సుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే మొన్న సర్వేయర్ల కింద అపాయింట్ అయ్యారో వాళ్ళకి లెటర్లు ఇచ్చినట్టుండు, పత్రాలు, అపాయింటెడ్ లెటర్స్. మీరు ఎక్కడా కూడా తప్పులకు తావివద్దు అంటుండు. తప్పులు చేసేదేవాడు, చేయించేదేవాడు? రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దర్జాగా కూర్చొని తప్పులు చేయిస్తున్నారు. మొన్న డిప్యూటీ కలెక్టర్ల కింద, స్పెషల్ ఆఫీసర్ల కింద ప్రమోట్ చేసినారు 13 మందిని. ఒక వార్త చేసినాం మొన్న మేము. ఆ 13 మందిలో 9 మంది మీద విజిలెన్స్ ఎంక్వైరీలు ఉన్నాయి, ఏసీబీ ఎంక్వైరీలు ఉన్నాయి. మరి అట్లాంటి చంద్రకళ లాంటి వాళ్ళకి, లేకపోతే వంశీమోహన్ లాంటి వాళ్ళకి, ఇంకోరికి సంతకాలు ఫోర్జరీ చేస్తే చూసి చూడనట్టు వదిలేసిన వాళ్ళకి మీరు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారు రేవంత్ రెడ్డి గారు. మొన్ననే ఈ పక్కనే ఉన్నాడు కదా, నవ్వుతున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది కదా, అది జీవో వచ్చింది కదా మొన్న, గవర్నమెంట్ ఇచ్చిన జీవో. ఇప్పుడు మీరు సర్వేయర్లకు చెప్తున్నారు తప్పులకు తావివ్వద్దని. అసలు ఆ సర్వేయర్లతో తప్పుడు పనులు చేయించేది ఎవరు? రాజకీయ పార్టీలు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. వెరీ సింపుల్ కదా. ఇక్కడ ఇదేమో రాకెట్ సైన్స్ కూడా ఏం కాదు. ఏకంగా తెలంగాణ వచ్చిన తర్వాత దౌర్భాగ్యం ఏంటంటే సంతకాలు కూడా ఫోర్జరీ చేసి మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిరు. ఆధార్ కార్డుల ముఠా ఉన్న తెలంగాణలో, అంటే ఆధార్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు తయారు చేస్తారు. ఇంకా భయంకరం ఎట్లుంటుందంటే మనిషి చచ్చిపోతాడు, మనిషి ఎప్పుడో చచ్చిపోతాడు, వాడు మాకు భూములు రాసిచ్చిండని చెప్పి ఫేక్ వీల్ డీడ్లు రాసుకొని వీళ్ళే మొత్తం ఎకరాలకు ఎకరాలు కొట్టేస్తారు. స్వాతంత్ర సమరయోధుల భూములు, ఎక్కడో దేశం కోసం పోరాడుతున్న ఆర్మీ జవాన్ల భూములు, ఎక్కడ చూడు కబ్జాలు. ఈ కబ్జాలన్నీ ఆ తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇచ్చి ఎవరు చేయిస్తారు? గవర్నమెంట్ చేయిస్తాయి. మనం ఎన్నో రిపోర్ట్స్, ఎన్నో వాస్తవాలను బయటకు తీసినాం కదా. చెరువుల యొక్క మ్యాప్లే మార్చిపడేసారు మనం మేధావులు, మహానుభావులు. మరి ఇప్పుడు అదే సర్వేయర్లకు పోయి క్లాస్ బిక్తే ఎట్లా?